Hello everyone, welcome to another session in the biomolecules of class 11 of NEET biology. సో ఈ క్లాస్లో మనం యాక్చువల్గా బయోమాలిక్యూల్స్ సంబంధించినటువంటి క్లాసెస్ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. లైక్ మన యాక్చువల్గా అనాలిసిస్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్, అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, తర్వాత వి స్టార్టెడ్ జస్ట్ అమైనో యాసిడ్స్, దాని తర్వాత ప్రోటీన్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్తో ఎండ్ చేసాం. దాని తర్వాత మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే ఎంజైమ్స్ అనేవి కూడా ఏ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్. కాబట్టి ఇప్పుడు కంటిన్యూస్గా ఎంజైమ్స్ చెప్దాం. బేసిక్గా మనకి ఎన్సీఆర్టీలో ఇలా ఉండదు. ఎన్సీఆర్టీలో అమైనో యాసిడ్స్, తర్వాత లిపిడ్స్, తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్ అలా ఇచ్చేసేసి తర్వాత ప్రోటీన్ స్ట్రక్చర్స్, తర్వాత న్యూక్లిక్ యాసిడ్ స్ట్రక్చర్స్, లిపిడ్ స్ట్రక్చర్స్ ఇలా వెళ్తుంటుంది. బట్ నేనేం చేస్తానంటే ఒక ఫ్లో కోసం, మన అండర్స్టాండింగ్ కోసం, ఈజీ అవ్వడం కోసం ఒక కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అమైనో యాసిడ్స్ చెప్పాము, అమైనో యాసిడ్స్ తర్వాత ప్రోటీన్ స్ట్రక్చర్ చెప్పాము, ప్రోటీన్స్ తర్వాత మనకి యాక్చువల్లీ ఎంజైమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ప్రోటీన్స్ కాబట్టి అది కంటిన్యూ చేస్తాం. కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దిస్. ఇది చాలా ఈజీ అవుతుంది కూడా మీకు యాక్చువల్గా, రైట్? సో లెట్స్ గో ఫర్ ది ఎంజైమ్స్ గురించి మాట్లాడదాం. ఎంజైమ్స్ ఆర్ ది పార్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్స్. మనకు తెలుసు ప్రోటీన్స్ ఆర్ ఎలా ఏర్పడతాయి అంటే అమైనో యాసిడ్స్తో ఏర్పడతాయి. అమైనో యాసిడ్స్ యొక్క పాలిమర్నే మనం ప్రోటీన్ అంటాం. సో యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు డిస్కస్ చేస్తున్నాం, ఇక్కడ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఏ all proteins are not enzymes, but all enzymes are proteins. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనకు దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి. వాటి యొక్క ఫంక్షన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. రిసెప్టార్స్గా ఉంటాయి, తర్వాత మనకి యాక్చువల్గా గ్రౌండ్ సబ్స్టెన్స్గా ఉంటాయి, అండ్ ట్రాన్స్పోర్టర్స్గా ఉంటాయి. అదేవిధంగా ఎంజైమ్స్ కూడా. ఒక ఎంజైమ్స్ గురించి మనకి ఎక్కువ ఇచ్చినాడు కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి యాక్చువల్గా ప్రోటీన్కి ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఎంజైమ్స్ కూడా అదే స్ట్రక్చర్స్, బికాజ్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ కాబట్టి ప్రోటీన్ స్ట్రక్చర్లో ఏం చేస్తాం మనం, వి అబ్జర్వ్ ది ప్రోటీన్ స్ట్రక్చర్లో ప్రైమరీ స్ట్రక్చర్ చూసాం అండ్ సెకండరీ స్ట్రక్చర్ చూసాం, టెర్షరీ స్ట్రక్చర్ చూసాం. సో ప్రైమరీ స్ట్రక్చర్ వచ్చేసి లీనియర్ సీక్వెన్స్, లీనియర్ అమైనో యాసిడ్ సీక్వెన్స్ అని చెప్పాం. సెకండరీ స్ట్రక్చర్ వచ్చేసి ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా ప్లేటెడ్ షీట్స్. టెర్షరీ వచ్చేసేసి మనకు 3D స్ట్రక్చర్ ఉంటుంది. ఇది డిస్కస్ చేస్తాం. సో యాజ్ యూజువల్గా మనకి యాక్చువల్గా ఏంటి, 3D స్ట్రక్చర్ ఇస్ ద ఫంక్షనల్ స్ట్రక్చర్ ఏంటంటే 3D స్ట్రక్చర్, లేదంటే టెర్షరీ స్ట్రక్చర్ అంటాం. సో ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే సేమ్ యాజ్ యూజువల్గా మనకు ప్రోటీన్ లాగానే మనకి ఇవి ప్రోటీన్స్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి లీనియర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో దీని నుంచి సెకండరీ స్ట్రక్చర్ వచ్చేసేసి మనకి యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఇక టెర్షరీ స్ట్రక్చర్ వచ్చేసరికి మనకి ఇవి వచ్చేసి ఆల్ఫా హెలిక్స్, ఇవి వచ్చేసేసి షీట్స్. సో మనకు హెలిక్స్ షీట్స్ రెండు కలిసేసేసి వీ కెన్ అబ్జర్వ్ ది స్ట్రక్చర్ లైక్ దిస్. అన్నీ కూడా ఒకటి క్రిస్ క్రాస్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ as ద టెర్షరీ స్ట్రక్చర్. ఈ టెర్షరీ స్ట్రక్చర్లో ఇక్కడ చూడండి ఒక స్పెసిఫిక్ ఒక స్ట్రక్చర్, ఇక్కడ నేను ఏదైతే కలర్ ఒక స్పెసిఫిక్ కలర్తో గీస్తున్నాను. సో హియర్ దేర్ ఈస్ వన్ స్ట్రక్చర్. మొత్తం ఈ యొక్క ప్రోటీన్ స్ట్రక్చర్ని మొత్తం నేను అవుట్ సైడ్ మొత్తం కూడా ఓవర్లాప్ చేస్తున్నాను చూడండి. సో ఈ స్ట్రక్చర్లో మనకి ఎక్కడైతే ఇక్కడ చూడండి దిస్ రీజన్, సో ఒక లోపలికి ఒక ప్యాకెట్, ఒక క్రెవిసెస్ అంటే ఒక గుంత లాంటి నిర్మాణం ఏర్పడింది. దిస్ ఈస్ కాల్డ్ as a క్రెవిసెస్, లేదంటే ఒక పాకెట్ అంటారు. ఇది ఒక ఎంజైమ్కి ఒకటే ఉంటుంది. ఇట్స్ అ ప్రోటీన్ స్ట్రక్చర్ దే యాక్టింగ్ యాజ్ అ ఎంజైమ్.
సో ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే మనకు బయాలజికల్ క్యాటలిస్ట్ అంటారు, బయో క్యాటలిస్ట్ కూడా అంటారు. కాబట్టి ఈ యొక్క క్రివిసెస్ లేదంటే ప్యాకెట్స్ అంటారు. ఈ క్రివిసెస్ ప్యాకెట్ లోపల మనకి యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ సైట్ ఫర్ ది వాట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ సైట్ ఏదైతే ఉందో ఈ సైట్లో మనకి యాక్చువల్గా ఏం బైండ్ అవుతుంది అంటే ఇలాంటి ఒక స్ట్రక్చర్ బైండ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సబ్స్ట్రేట్. నౌ దిస్ ఈజ్ అ సబ్స్ట్రేట్ అండ్ దిస్ ఎంటైర్లీ వీ కాల్ యాజ్ అ ఎంజైమ్. సో ఎంజైమ్ వచ్చేసేసి ఏదైతే 3D స్ట్రక్చర్ ఏదైతే ప్రోటీన్ స్ట్రక్చర్ ఉందో ఆ ప్రోటీన్ స్ట్రక్చర్లో క్రివిసెస్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్యాకెట్ లోపల మనకు సబ్స్ట్రేట్ వచ్చేసేసి బైండ్ అవుతుంది. ఓకే, ఈ యొక్క స్ట్రక్చర్ మనకు బయాలజికల్గా ఉండేటువంటి కెటలిస్ట్ అని అంటున్నాం. కాబట్టి ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ బయో కెటలిస్ట్. సో ఈ ఎంజైమ్స్ దే ఆర్ పర్ఫార్మింగ్. కెటలిస్ట్ అంటే ఏంటి? దే ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. దే ఇంక్రీజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇది తెలుసు. సో ఎలాంటి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది మనం చూద్దాం. ఎంజైమ్స్ ఏదైతే ఉంటాయో ఎంజైమ్స్ కి సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవుతుంది. సబ్స్ట్రేట్ వచ్చిన తర్వాత మనకు ఈ సబ్స్ట్రేట్ కాస్త ప్రోడక్ట్ గా మారుతుంది, ఈ సబ్స్ట్రేట్ కాస్త ప్రోడక్ట్ గా మారుతుంది. ఈ ఎంజైమ్ యాజ్ యూజువల్ ఇట్లా ఉంది. సో దిస్ ఇస్ ద కేస్. సో ఇది మనకి యాక్చువల్ గా బయో కెటలిస్ట్ అంటాం. దే డూయింగ్ ది రియాక్షన్స్. సో ఏదైతే కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయో ఆ కెమికల్ రియాక్షన్స్ ని మన ఎంజైమ్ చేస్తున్నాయి. సో లివింగ్ ఆర్గానిజమ్స్ లో మనకు తెలుసు కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉందనుకోండి. గ్లూకోజ్ ఏ కెమికల్ దట్ కన్వర్ట్ యాజ్ అ గ్లూకోజ్ 6-phosphate అనుకోండి. దిస్ ఇస్ అ కెమికల్ రియాక్షన్. దిస్ ఇస్ డన్ బై ది వన్ ఎంజైమ్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లివింగ్ ఆర్గానిజంలో ఇలా జరుగుతాయి. తర్వాత ఇదే రియాక్షన్ ని ఇదే గ్లూకోజ్ ని కాస్త గ్లూకోజ్ 6-phosphate గా మనం యాక్చువల్గా ల్యాబ్ లో కూడా చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ విట్రోలో. అంటే కెమిస్ట్రీ ల్యాబ్ లో కూడా గ్లూకోజ్ ని తర్వాత ఫాస్ఫేట్ ని యాడ్ చేసేసి సూటబుల్ టెంపరేచర్, సూటబుల్ ప్రెషర్, సూటబుల్ కండిషన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఇదే రియాక్షన్ ని మనకు యాక్చువల్గా ఇవి కూడా చేస్తాయని చెప్తున్నాం. సో ఇక్కడ మనకి యాక్చువల్గా అంటే ఏంటి అంటే సో దిస్ కండిషన్ వీ కాల్డ్ యాజ్ ఒక కెమికల్ రియాక్షన్ ఇన్ ల్యాబొరేటరీ. సో సింపుల్ గా చెప్పాలంటే బయాలజికల్ రియాక్షన్స్ తర్వాత ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్ లేదు అంటే ఈ విధంగా సేమ్ రియాక్షన్ ఇన్ ద ల్యాబొరేటరీ ఏవైతే ఉన్నాయో సో ఈ రెండు కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బయాలజికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బయాలజికల్ రియాక్షన్స్ ని ఎవరు చేస్తున్నారు? ఎంజైమ్స్ చేస్తున్నాయి. అదేవిధంగా మనకు ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్ ఉన్నాయి. ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్ లేదంటే సేమ్ రియాక్షన్ దట్ ఈస్ డన్ బై ది ఎంజైమ్స్ ఇన్ బయాలజికల్ సిస్టమ్ అండ్ ఆల్సో వీ కెన్ రీక్రియేట్ ఇన్ ది నార్మల్ కెమికల్ ల్యాబొరేటరీ. అలాంటి సేమ్ రియాక్షన్ చేయొచ్చు. లేదంటే ఇన్ఆర్గానిక్ రియాక్షన్, బయాలజికల్ రియాక్షన్స్ ఈ రెండు చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసేసి ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది, ఇక్కడ వచ్చేసేసి మనకి యాక్చువల్గా ల్యాబ్లో చేస్తాము. ఈ రెండు కండిషన్స్కి చాలా డిఫరెంట్ మనకి యాక్చువల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఒక డిఫరెన్స్ ఏంటి అంటే బయాలజికల్ రియాక్షన్స్ దట్ ఈస్ డన్ బై ది ఎంజైమ్. ఈ ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటి అంటే థర్మో సెన్సిటివ్ అనమాట. అంటే ఏంటి? సెన్సిటివ్ టు ది హీట్ లేదంటే టెంపరేచర్. ఇదే ఇన్ఆర్గానిక్ ల్యాబొరేటరీలో చేసేటువంటి రియాక్షన్స్ అన్ని కూడా ల్యాబ్లో చేసేవి ఏంటంటే హీట్ రెసిస్టెన్స్ ఉంటాయి. నథింగ్ బట్ ఏంటి? టెంపరేచర్ రెసిస్టెన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఎంజైమ్స్ అనేటివి మనం 40 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా కనుక ఒకవేళ ఎక్కువ పెట్టామనుకోండి ఎంజైమ్స్ ఏమవుతాయంటే డీనేచర్ అవుతాయి. తన యొక్క నేచర్ని తన చేసేటువంటి రియాక్షన్ని చేయమన్నమాట. అదే కనుక ఇదే రియాక్షన్ ఏంటి అంటే హై టెంపరేచర్ మోర్ దాన్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా చేసామనుకోండి సో ఇట్ కెన్ పర్సిస్ట్ అన్నమాట. అంత హై డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా మనం యాక్చువల్గా ఈ యొక్క ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్ చేస్తాయి అండ్ హై ప్రెషర్ని కూడా తట్టుకుంటాయి. అండ్ హై ప్రెషర్
అదే మన ఆర్గానిక్ మన బయాలజికల్ సిస్టంలో అది హై ప్రెషర్ని తట్టుకోలేదు, హై టెంపరేచర్ని తట్టుకోలేదు. అయినప్పటికీ కూడా ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. సమ్ బ్యాక్టీరియాస్ లేదంటే ఆర్గానిజమ్స్ గ్రో ఇన్ ది కొన్ని స్పెసిఫిక్ రీజన్స్లో గ్రో అవుతాయి. దే కాల్ యాజ్ హాట్ వెంట్స్. అండ్ మనకు సల్ఫర్ స్ప్రింగ్స్ అనేటివి ఉన్నాయి. దీంట్లో ఏంటి అంటే టెంపరేచర్ ఎక్కడైతే ఇక్కడ ఒక బ్యాక్టీరియా, స్పెషల్గా ఆర్కి బ్యాక్టీరియా మనకు బయాలజికల్ క్లాసిఫికేషన్లో వస్తుంది. సో ఆర్కి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది హాట్ స్ప్రింగ్స్, హాట్ వెంట్స్ లేదంటే సల్ఫర్ స్ప్రింగ్స్లో గ్రో అవుతూ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే మనకు అప్రాక్సిమేట్గా 80 to 90 degrees ఉంటుంది. అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది. అంటే 80 to 90 degrees సెంటిగ్రేడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక బేసిక్గా ఒకసారి ఒక పాయింట్ ఆలోచించండి. 80 degrees 90 degreesలో ఏ ఆర్గానిజం కూడా బతకవు బేసిక్గా. ఎందుకంటే ఆ కండిషన్స్లో అన్ని ఆర్గానిజమ్స్ అనేటివి చనిపోతాయి. కానీ స్పెసిఫిక్గా కొన్ని బ్యాక్టీరియాస్ మాత్రమే బతుకుతాయి. ఆ బ్యాక్టీరియా 80 degrees 90 degreesలో బతుకుతున్నాయంటే దాంట్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్నే మనం ఏమంటున్నాం, ఎంజైమ్స్ అంటున్నాం. ఇక్కడ ప్రోటీన్స్ ఉన్నాయి, ఆ ప్రోటీన్స్ని ఎంజైమ్స్ అంటాం. ఈ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా అయితే మనకు పైన చూడండి ఒకసారి 40 degrees సెంటిగ్రేడ్ కాడికి వచ్చేసరికి అవి ఏమవుతాయంటే డిగ్రేడ్ అయిపోతాయి. కానీ ఈ 80 degrees 90 degrees దగ్గర బతికేటువంటి ఒక ఆర్గానిజం దానిలో ఉన్నటువంటి ఎంజైమ్స్ అనేటివి హీట్నికి రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. సో అలా రెసిస్టెంట్ కలిగి ఉన్నాయి మాత్రమే మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ హై టెంపరేచర్ దగ్గర కూడా బతుకుతాయి. ఇలాంటి ఆర్గానిజమ్స్ని ఏమంటామంటే థర్మోఫిలిక్ ఆర్గానిజమ్స్ అంటాం. ఇలాంటి ఆర్గానిజమ్స్ని థర్మోఫిలిక్ ఆర్గానిజం అని చెప్తాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. థర్మస్ ఆక్వాటికస్. థర్మస్ ఆక్వాటికస్ ఇప్పుడు మనకు యాక్చువల్గా టాక్ పాలిమరేజ్ ఉంది కదా, మనకి యాక్చువల్గా పీసీఆర్లో యూజ్ చేస్తారు. ఓకే, టాక్లో టీ ఫర్ థర్మస్, ఏక్యూ ఫర్ ఆక్వాటికస్. టీ ఫర్ థర్మస్, ఏక్యూ ఫర్ ఆక్వాటికస్. దాని నుంచి ఐసోలేట్ చేసినటువంటి పాలిమరేజ్ కాబట్టి మనకు పీసీఆర్లో యూజ్ చేసే టాక్ పాలిమరేజ్ అనేది థర్మోఫిలిక్ ఆర్గానిజం అయినట్టు థర్మస్ ఆక్వాటికస్ నుండి దీన్ని తీశారు. సో ఇది మనకు యాక్చువల్గా ఒక ఎంజైమ్ ఏంటి, ఆ ఎంజైమ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఆ స్ట్రక్చర్లో క్రివిసెస్ లేదంటే ప్యాకెట్స్ ఏ విధంగా ఉంటాయి. ఈ ప్యాకెట్స్ని మనం ఏమంటామంటే యాక్టివ్ సైట్స్ అంటాం. యాక్టివ్ సైట్స్, ప్యాకెట్స్ క్రివిసెస్ అనొచ్చు, ప్యాకెట్ అనొచ్చు, యాక్టివ్ సైట్ అనొచ్చు. ఏదైతే రీజన్ ఉందో ఆ యాక్టివ్ సైట్ రీజన్ ఉందో అక్కడ మాత్రం సబ్స్ట్రేట్ బైండ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. నౌ లెట్స్ గో ఫర్ ది ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్ చేస్తాయని చెప్పాం కదా. బట్ బేసిక్గా ఏంటంటే ఈ ప్రోటీన్స్ లేదంటే ఎంజైమ్స్ ఏ విధంగా కెమికల్ రియాక్షన్స్ చేస్తాయని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, జనరల్గా ఎలా ఉంటాయి, బేసిక్గా రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఫిజికల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, కెమికల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. లెట్స్ గో ఫర్ ది కెమికల్ రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, కెమికల్ రియాక్షన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. కెమికల్ రియాక్షన్స్ బేసిక్గా ఏంటి అంటే ఏదైనా ఒక రియాక్షన్స్ కనుక గుర్తుపెట్టుకున్నాం, అబ్జర్వ్ చేసామంటే మనకు ఏదైనా కెమికల్, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి కెమికల్ అనేది ఎలాంటి చేంజెస్ జరగకుండా ఎక్స్ డాష్గా మారింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో దిస్ కండిషన్ వీ కాల్డ్ యాజ్ అ ఫిజికల్ చేంజ్ అంటాం. ఫిజికల్ చేంజ్ అంటే ఏం లేదు, ఎలాంటి బాండ్స్ బ్రేకేజ్ జరగలేదు, నో బాండ్ బ్రేకేజ్. అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ అవ్వడం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఫిజికల్ చేంజెస్కి డిఫరెంట్ ఫామ్స్లోకి కన్వర్ట్ అవుతాయంటాం కదా, ఆ ఫామ్స్ ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్లో కనుక చూస్తే మనకు ఐస్ ఉందనుకోండి, ఐస్ కాస్త మనకు వాటర్గా మారడం. ఇక్కడ ఐస్లో H2O ఉంటుంది, వాటర్లో కూడా H2O ఉంటుంది. ఎక్కడ బాండ్స్ అయితే బ్రేక్ అవ్వవు. ఈ వాటర్ కాస్త వేపర్స్గా మారడం.
పేపర్స్లో కూడా ఏముంటుంది, H2 అనే ఉంటుంది. ఎక్కడైనా బాండ్ బ్రేకేజ్ అయిందా? ఎక్కడ కూడా బాండ్ బ్రేకేజ్ జరగలేదు. ఇలాంటి రియాక్షన్స్ని ఏమంటారు అంటే మనకి యాక్చువల్లీ ఫిజికల్ రియాక్షన్స్ అంటారు. ఓకే, అలా కాకుండా కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి చూడండి. కెమికల్ రియాక్షన్స్ లో ఏం జరుగుతుంది అంటే బాండ్స్ బ్రేక్ అవుతాయి. ఇక్కడ బాండ్స్ అనేటివి బ్రేకేజ్ అన్న జరగాలి, లేదంటే ఫార్మేషన్ అన్న జరగాలి. బాండ్స్ బ్రేక్ అన్న జరగాలి, లేదంటే ఫార్మేషన్ జరిగితే అలాంటి రియాక్షన్స్ ఏమంటామంటే కెమికల్ రియాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్లో బాండ్ బ్రేకేజ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు బేరియం హైడ్రాక్సైడ్ తీసుకోండి. బేరియం హైడ్రాక్సైడ్, దీనికి హైడ్రోజన్ సల్ఫేట్ లేదంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక యాడ్ చేసాం అనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే బేరియంని సల్ఫేట్ని సపరేట్ చేస్తుంది. బేరియంని హైడ్రాక్సైడ్ గ్రూప్ని సపరేట్ చేసేసి బేరియం సపరేట్ అవుతుంది. H2SO4లో SO4, దీనిలో ఉన్నటువంటి బేరియం, ఇవి రెండు కూడా కలిసిపోతున్నాయి. అంటే ఏంటి, బేరియం హైడ్రాక్సైడ్లో ఇది రిమూవ్ చేయబడుతుంది, ఇక్కడ H2 ఇది రిమూవ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే ఈ రెండింటి మధ్యలో బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ రెండింటి మధ్యలో బాండ్ బ్రేక్ అవుతుంది. బేరియం హైడ్రాక్సైడ్ కాస్త బేరియం సల్ఫేట్ గా మారుతుంది. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కలిసేసేసి ఏం చేస్తున్నాయంటే మనకి యాక్చువల్గా 2H2O ఏర్పడుతుంది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ చూడండి మనకి యాక్చువల్గా ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ రెండు రీజియన్స్ లో బాండ్స్ బ్రేక్ అయినాయి. ఇక్కడ ఏమైనాయి, బాండ్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ బ్రేక్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ బ్రేక్ అయితే రైట్ సైడ్ ఫామ్ అయినాయి. సో ఈ విధంగా బాండ్స్ బ్రేక్ అయ్యి కొత్త బాండ్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ద కెమికల్ రియాక్షన్స్ అని చెప్తాం. ఇంకా బయాలజికల్ సిస్టమ్ లో కూడా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ స్టార్చ్ దట్ కన్వర్ట్ యాజ్ ఎ గ్లూకోజ్. స్టార్చ్ అనేది మనకి యాక్చువల్గా మనం ఏదైనా ఫుడ్ తిన్నాం అనుకోండి, చపాతీ తిన్నాం అనుకోండి, చపాతీలో పిండి ఉంటుంది, ఆ పిండిలో స్టార్చ్ ఉంటుంది, అది కాస్త గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది బై ది ఎంజైమ్ కాల్డ్ యాజ్ అమైలేజ్. అమైలేజ్ అనే ఎంజైమ్ వల్ల గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ కూడా స్టార్చ్ లోపల ఏంటి అంటే దెర్ ఇస్ అ మెనీ నెంబర్ ఆఫ్ మోనోమర్స్, లైక్ ఇలా ఉంటాయి మనకి. ఇలా ఉన్నటువంటి ఇవి కాస్త గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుందంటే ఈ రెండు వీటి మధ్య ఉన్నటువంటి బాండ్స్ అన్ని బ్రేక్ అయిపోయి ఇండివిజువల్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవుతాయి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మోనోమర్స్. గ్లూకోజ్ మోనోమర్స్ అన్ని కలిస్తే స్టార్చ్ ఏర్పడుతుంది. ఇది ఇంకో ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. సో ద పాయింట్ ఏంటంటే పైన చెప్పినటువంటి మనకు రియాక్షన్స్, ఇన్ఆర్గానిక్ రియాక్షన్ కావచ్చు, కింద చెప్పినటువంటి బయాలజికల్ రియాక్షన్స్ కావచ్చు, దీనిలో చూసుకుంటే దీని యొక్క ఈ రియాక్షన్స్ యొక్క రేట్ ఎలా డిసైడ్ చేయబడుతుంది అంటే, రేట్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ టైంలో ఎంత ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఇక్కడ ప్రోడక్ట్స్ ఏంటి ఒకసారి చూడండి. దిస్ ఇస్ ద ప్రోడక్ట్ అండ్ దిస్ వన్ ఇస్ ద ప్రోడక్ట్. ఇక్కడ ఇదేంటి మనకి యాక్చువల్గా దిస్ వన్ ఇస్ ద ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్స్ అనేటివి ఒక పర్టికులర్ టైంలో ఎంత ఏర్పడుతున్నాయో చెప్తే దట్ ఈస్ కాల్డ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ ఒకసారి చూద్దాం. రేట్ ఆఫ్ రియాక్షన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే పైన ఉన్నటువంటి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకసారి చూడండి. రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ డిపెండ్ ఆన్ ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనకు డెల్టా పి అని ఇచ్చాడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది ఒక పర్టికులర్ టైంకి మనం చూస్తాం, ఎంత టైంలో ఒక ఎంజైమ్ ఎంత ప్రోడక్ట్కి, ఒక సబ్స్ట్రేట్ స్టార్చ్ అనేది సబ్స్ట్రేట్, ఇది సబ్స్ట్రేట్, స్టార్చ్ అనేది ఎంజైమ్ ఇది ఉంది. ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ స్టార్చ్, ఈ స్టార్చ్ని ఎంత టైంలో అన్ని గ్లూకోజ్ మోనోమర్స్గా కన్వర్ట్ చేసింది అనేది మనకి యాక్చువల్గా రియాక్షన్. దానిలో గ్లూకోజ్ ద ప్రోడక్ట్ అనేది ఎంత టైంలో వచ్చింది కాబట్టి మనం ఏం చెప్తామంటే డెల్టా పి దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా టైం. మన బుక్లో డెల్టా పి డెల్టా టీ ఇచ్చింటారు, దానికి నేను అబ్రివేట్ చేశాను, సింపుల్గా మీకు గుర్తుంటుంది. సో దిస్ ఇస్ యాక్చువల్గా ఏంటి అంటే ఇది. ఒకవేళ కనుక ఈ రేట్ ఆఫ్ రియాక్షన్స్, ఒకవేళ రియాక్షన్స్ కనుక మనం దాని యొక్క డైరెక్షన్స్ కనుక స్పెసిఫై చేసాం అనుకోండి, ఈ రియాక్షన్ యొక్క డైరెక్షన్ స్పెసిఫై చేస్తే we can calculate the వెలాసిటీని క్యాల్కులేట్ చేయొచ్చు. బికాస్ ఎందుకంటే వెలాసిటీ ఎప్పుడు స్పెసిఫై చేయడం అంటే ఏంటంటే రియాక్షన్ ఎప్పుడు కూడా ఇర్రివర్సబుల్ ఉండాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఖచ్చితంగా బిగా ఏర్పడాలి, బి అనేది సిగా ఏర్పడాలి. అంతేగాని ఏ నుంచి బి ఏర్పడి బి నుంచి సి ఏర్పడింది అనుకోండి, బి నుంచి మళ్ళీ ఏ రివర్స్ ఏర్పడింది అనుకోండి, ఈ ప్రోడక్ట్ ఎంతసేపు ఉంటుంది, బి అనే ప్రోడక్ట్ అనేది మనం ఎంత కలెక్ట్ చేస్తాం అనేది చెప్పలేం. కండిషన్స్ మారిపోయేసరికి ఏ నుంచి బి వస్తుంది, బి నుంచి మళ్ళీ ఏ వస్తుంది. కాబట్టి ఈ యొక్క స్పీడ్నెస్ వెలాసిటీని మనం యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేయలేం. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే రియాక్షన్ రేట్ అనేది, రియాక్షన్ ఎప్పుడు కూడా ఇర్రివర్సబుల్గా ఉండాలి, రివర్సబుల్గా కాకూడదు. అలాంటప్పుడు మనం యాక్చువల్గా దీన్ని క్యాల్కులేట్ చేయొచ్చు అంటాం. సో ఈ రియాక్షన్స్ మీద కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఫ్యాక్టర్స్ అనేటివి కొన్ని ఉన్నాయి, దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అనేటివి రియాక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసేసి టెంపరేచర్. మన బాడీలో అయినా టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడే మంచి రియాక్షన్స్ జరుగుతాయి. టెంపరేచర్ తగ్గితే బాడీలో రియాక్షన్స్ తగ్గిపోతాయి. సో టెంపరేచర్ పెరిగినా కూడా మనకు రియాక్షన్స్ అనేది ప్రాపర్ జరగవు. టెంపరేచర్ గురించి మాట్లాడతాం. ఈ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రియాక్షన్స్ మీద టెంపరేచర్ ఎలా యాక్ట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రియాక్షన్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక పెంచున్నాం అనుకోండి, రియాక్షన్ రేట్ ఏమవుతుంది అంటే డబల్ అన్న అవుతుంది, లేదంటే డిక్రీజ్ అన్న అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెంపరేచర్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. సో లెట్స్ టేక్, సో ఇక్కడ మనకు టెంపరేచర్ని పెడుతున్నాను, రియాక్షన్ వచ్చేసేసి ఇక్కడ ప్రోడక్ట్ రియాక్షన్ రేట్ ప్రోడక్ట్లో చెప్తాం కాబట్టి ఇలా చూద్దాం మనం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినాం అనుకో, ఏమవుతుంది అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం టెంపరేచర్ పోయిన తర్వాత ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుందంటే ఇంకా తగ్గుకుంటూ వస్తుంది, లైక్ దిస్. సో ఇక్కడ ఏదైతే హైయెస్ట్ ఎక్కడ అయిందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాక్సిమం ప్రోడక్ట్ వచ్చినట్టు, ఇంకా తర్వాత తగ్గుకుంటూ వచ్చింది అంటాడు. ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మనకి యాక్చువల్గా ప్రోడక్ట్ కూడా ఇలా ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తాం. సో దిస్ ఈస్ ద కేస్ యాక్చువల్గా. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎవ్రీ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇట్స్ 10 అనుకోండి, 20 అనుకోండి, 30 అనుకోండి, 30 తర్వాత 40 అనుకోండి, 50 అనుకోండి. ఇప్పుడు 10 to 20 పోయేసరికి రియాక్షన్ రేట్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. 10 to 20 to 30కి పోతే ఇంక్రీజ్ అయింది. 30 నుంచి 40కి వచ్చేసరికి ఏమైంది, కొంత డిక్రీజ్ అయింది. 40 నుంచి 50కి వచ్చేసరికి ఇంకా కొద్దిగా డిక్రీజ్ అయింది. సో ఈ విధంగా రియాక్షన్ రేట్ అనేది డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. 10 డిగ్రీస్ పెంచినా 10 డిగ్రీస్ పెంచుకుంటూ పోతే 10 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కి రియాక్షన్ అనేది డబుల్ అవుతుంది. తర్వాత ఇంకా పెంచుకుంటూ పోతే రియాక్షన్ అనేది తగ్గుతుంది అనేసి కూడా చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ద వన్ కేస్. తర్వాత కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఈ యొక్క రియాక్షన్ రేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ బేసిక్గా ఏంటంటే స్పీడ్నెస్ గురించి మాట్లాడదాం. ఓకే, రియాక్షన్ స్పీడ్, రియాక్షన్ స్పీడ్ అనేది మనకి యాక్చువల్గా విత్ ఎంజైమ్ అండ్ వితౌట్ ఎంజైమ్ గురించి మాట్లాడతాం. ఒక రియాక్షన్ తీసుకునేసి ఎగ్జాంపుల్గా విత్ ఎంజైమ్ అయితే ఏ విధంగా రియాక్షన్ జరుగుతుంది, పైన ఇంతవరకు ఏం చెప్పాము, ఒక రియాక్షన్స్ ఎలా జరుగుతాయో చెప్పాము అంతే. ఇప్పుడు ఏంటంటే మనం ఎంజైమ్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఎంజైమ్ స్పీడ్గా రియాక్షన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుందా, లేదు అంటే ఎంజైమ్ లేకపోతే రియాక్షన్ రేట్ ఎలా జరుగుతుందో దాని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాను నేను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఈ రెండు కలిసేసి విచ్ ప్రొడ్యూస్ H2CO3. దిస్ ఈస్ ద రివర్స్ కేస్. సో ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ and this is a water. H2CO3 is a carbonic acid. ఇది ఒకవేళ ఎంజైమ్ లేకుండా కనుక మనకు ఈ రియాక్షన్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విచ్ ప్రొడ్యూస్ ప్రోడక్ట్, ఇదేంటి మనకు, ఇవి సబ్స్ట్రేట్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్స్ట్రేట్, దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ సబ్స్ట్రేట్. ఇదేంటి మనకు H2CO3, దిస్ ఇస్ ద ప్రోడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ H2CO3 ఏదైతే ఉందో, H2CO3 అనేది మనకి యాక్చువల్గా ఆల్మోస్ట్ 200 మాలిక్యూల్స్ పర్ అవర్ ని ఫామ్ చేస్తుంది. ఈ రియాక్షన్ అనేది వితౌట్ ఎంజైమ్.
ఒకవేళ కనుక దీన్ని ఎంజైమాటిక్ రియాక్షన్ కనుక చూస్తే బయాలజికల్ సిస్టంలో ఈ సేమ్ రియాక్షన్ జరుగుతుంది. ఇది ఒకవేళ ఎంజైమ్ లేకుండా ల్యాబ్లో చేస్తే మన కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని కలిపేసేసి సమ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్, సమ్ అమౌంట్ ఆఫ్ సూటబుల్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు H2CO3 అనేది ఫామ్ అవుతుంది. ఒక 1 అవర్లో 200 మాలిక్యూల్స్ అనేది ఫామ్ అవుతాయి. లెట్స్ టేక్ అ సేమ్ ఎగ్జాంపుల్ CO2 plus H2O that gives rise to H2CO3. This is a product and these are the substrates అనుకోండి. ఇక్కడ ఎంజైమ్ ఎవరు అంటే కార్బోనిక్ ఎనహైడ్రేస్. సో దిస్ ఇస్ ద ఎంజైమ్. ఒకటి బేసిక్గా ఏంటంటే ఇది మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఈ రియాక్షన్ ఎక్కడ చూస్తుంటామంటే మనకు టిష్యూస్లో హ్యూమన్స్ లోపల టిష్యూస్ లోపల హై కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎవరికి వెళ్ళి బైండ్ అవ్వాలి? హిమోగ్లోబిన్కి వెళ్ళి బైండ్ అవ్వాలి. సో కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కలిసి ఏం చేస్తుంది అంటే మనకు H2CO3గా మారుతుంది. సో ఒకటి కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో కలిసి దట్ ఫార్మ్స్ ది H2CO3. ఈ H2CO3 ఏదైతే ఉందో H2CO3 కాస్త లంగ్స్కి వస్తుంది. లంగ్స్కి వచ్చేసేసి H2CO3 కాస్త దట్ డివైడ్ యాజ్ ఏ H2O plus CO2. ఈ CO2 అనేది లంగ్స్కి వస్తుంది, లంగ్స్ లోపలికి వస్తుంది, లంగ్స్ నుండి అవుట్ సైడ్ పోతుంది. సో దిస్ ఇస్ ద కేస్. సో ఈ విధంగా మనకి యాక్చువల్గా మనకు కార్బోనిక్ ఎనహైడ్రేస్ అనే ఎంజైమ్ మన హ్యూమన్ బాడీలో కూడా చూడొచ్చు. ఆ హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటుందని చెప్పాను అనమాట. సో మరి ఇది ఏం చేస్తుంది చూడండి. ఒకవేళ ఎంజైమ్ సేమ్ రియాక్షన్ ల్యాబ్లో చేసినటువంటి రియాక్షన్ని మనం ఎంజైమ్తో కనుక చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఒక్క సెకండ్కి ఆల్మోస్ట్ 6 lakhs ఓకే పర్ ఏ సెకండ్ ఆల్మోస్ట్ 6 lakhs H2CO3ని ఫామ్ చేస్తుంది. ఒకసారి చూడండి 6 lakhs అంటున్నాం మనం. యాక్చువల్గా 6 lakhs పర్ సెకండ్ అంటే 1 సెకండ్కి 6 lakhs అయితే అదే 60 seconds నథింగ్ బట్ మనకి ఏంటి 1 minute అప్పుడు ఏం చేయాలి? 6 into 60 seconds చేయాలి. దట్ ఈక్వల్ టు మనకు చూసామంటే 36 1 2 3 4 5 6 60 seconds ఒక జీరో ఎక్కువ ఉంది కాబట్టి ఇది వచ్చింది. అగైన్ ఏంటి 1 hour కాబట్టి 60 secondsకి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ అగైన్ 60 చేయాలి. ఇప్పుడు 36 000 ఇంటూ 60 minutes కాబట్టి ఇలా చేసామంటే విల్ గెట్ ది మనకు ఎంత వస్తుంది చూడండి 2,160,123,123 వస్తుంది. సో దిస్ ఈస్ ఈక్వల్ టు ది వాట్ యాక్చువల్గా మనకు వచ్చేటువంటి వాల్యూ. ఈ వాల్యూ కనుక చూస్తే మనకు ఇది ఏంటి అంటే పర్ అవర్ ఇది ఎంజైమ్ క్రియేట్ చేసేది. ఈ ఎంజైమ్ క్రియేట్ చేసే పర్ అవర్ ఇదే అవర్కి మనకు 200 మాలిక్యూల్స్ కదా క్రియేట్ అవుతున్నాయి. ఏది నాన్ ఎంజైమాటిక్. ఆ 200తో కనుక క్రాస్ చేసాం అనుకోండి మనకు ఈ 20 ఈ 20 పైన ఈ 2తో కనుక ఇదంతా క్రాస్ చేస్తే విల్ గెట్ ది 10,800,000 వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ 1 million అనమాట, 10 millions. సో ఇక్కడ ఏంటంటే 10 millions టైం ఓకే 10 millions సంథింగ్. ఇది మీరు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. 10 millions టైమ్స్ అనేది మోర్ ఎఫెక్టివ్గా ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది విత్ ఎంజైమ్. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్గా మనకు జరిగేటువంటి థింగ్. ఇంకా కమింగ్ టు ఇప్పటివరకు ఏం చూస్తాం? ఒక రియాక్షన్ అంటే ఏం చూస్తాము? ఆ రియాక్షన్ రేట్ అనేది ఎంజైమ్ ఉంటే స్పీడ్గా జరుగుతుందా, ఎంజైమ్ లేకపోతే స్పీడ్గా జరుగుతుందా చూస్తాం. సో ఇలాంటి రియాక్షన్స్ బయాలజికల్ సిస్టంలో ఉన్నటువంటి రియాక్షన్స్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. బయాలజికల్ సిస్టమ్స్లో ఇలాంటి ఒక్క రియాక్షన్ జరుగుతుందా, లేదు అంటే మెనీ రియాక్షన్స్ జరుగుతాయా అనే దాని గురించి రియాక్షన్స్ కనుక చూస్తే let's take a example that is called as a glucose convert into the pyruvate. This is called as a glycolysis.
సో గ్లైకాలసిస్ రియాక్షన్ కనుక చూస్తే సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉందనుకోండి, దట్ కన్వర్ట్ into గ్లూకోజ్ 6-phosphate. Glucose 6-phosphate convert into the fructose 6-phosphate. Fructose 6-phosphate convert into the fructose 1,6-bisphosphate. లైక్ ఇలా వెళ్ళేసేసి ఫైనల్లీ మనకి యాక్చువల్గా డైహైడ్రోసెస్టోన్ ఫాస్ఫేట్, గ్లిజరాల్ A3-phosphate, మళ్ళీ గ్లిజరాల్ A3-phosphate నుండి ఫైనల్లీ వి గాట్ ది గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అండ్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ ఏర్పడేసేసి ఫైనల్లీ ఇక్కడ రియాక్షన్స్ అన్ని జరిగేసేసి మనకు ఇక్కడ ఒక పైరువేట్ ఏర్పడుతుంది అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇంకొక పైరువేట్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా 2 పైరువేట్స్ ఏర్పడతాయి ఫ్రమ్ ది 1 గ్లూకోజ్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక రియాక్షన్, ఇక్కడ ఒక ఎంజైమ్ ఉంటుంది, ఎక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. దిస్ ద ఫస్ట్ ఎంజైమ్, దిస్ ద సెకండ్ ఎంజైమ్, థర్డ్ ఎంజైమ్, ఇలా 4th ఎంజైమ్ ఉంటుంది, మళ్ళీ వీటి మధ్యలో ఒక ఎంజైమ్ ఉంటుంది, 5th ఎంజైమ్. ఇలా ఇవన్నీ పోతే మిగతా రియాక్షన్స్ ఇక్కడ 5 ఎంజైమ్స్ ఉంటాయి. సో ఇక్కడంతా ఇలా రాయాలి 1 2 3 4 5. సో ఇక్కడ 5 రియాక్షన్స్ జరుగుతాయి. ఓవరాల్గా టోటల్ రియాక్షన్స్ కనుక చూస్తే ఒక గ్లూకోజ్ నుండి మొత్తం 10 రియాక్షన్స్ ఉన్నాయి. 10 ఎంజైమాటిక్ రియాక్షన్స్ అంటాం. ఏమన్నారు వీటిని? 10 ఎంజైమాటిక్ రియాక్షన్స్. అంటే ఒక్కొక్క దగ్గర ఒక గ్లూకోజ్ కాస్త ఎక్సోకైనేట్ కి సబ్స్ట్రేట్ అవుతే ఎక్సోకైనేస్ యొక్క ప్రోడక్ట్ ఏంటి? గ్లూకోజ్ 6-phosphate. ఇప్పుడు గ్లూకోజ్ 6-phosphate అనేది మనకి యాక్చువల్గా ఇంకో ఎంజైమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ అవుతే దాని ఈ ఎక్స్ అనే ఎంజైమ్ యొక్క ప్రోడక్ట్ ఏంటి? ఫ్రక్టోజ్ 6-phosphate. ఫ్రక్టోజ్ 6-phosphate అనేటువంటి సబ్స్ట్రేట్ దేనికి ఉంటుందంటే వైకి ఉంటుంది. వై అనే ఎంజైమ్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటి? ఫ్రక్టోజ్ 1,6-bisphosphate. అట్లా మొత్తం 10 ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరుగుతాయి. దీన్నే మనం ఏమంటున్నాం అంటే పాత్వే అంటున్నాం. సో పాత్వేస్ అని చెప్తున్నాం. తర్వాత కొన్ని సైకిల్స్ కూడా ఉన్నాయి. సైకిల్స్ మనకు యాక్చువల్గా TCS సైకిల్ చూస్తాం, ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్, లేదంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్. సో ఇది చూస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే కండిషన్స్ మారడం వల్ల, డిఫరెంట్ కండిషన్స్ మారడం వల్ల ఏం ఏర్పడుతున్నాయంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. మనకి ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఉంటుంది. డిఫరెంట్ కండిషన్స్ మారితే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోబిక్ కండిషన్ ఉందనుకోండి, గ్లూకోజ్ కాస్త ఏమైంది? గ్లూకోజ్ నుండి పైరువేట్ ఏర్పడింది. పైరువేట్ దట్ ఎంటర్ ఇంటూ ది TCS సైకిల్, దాని నుంచి ఎనర్జీ వస్తుంది. దిస్ ద వన్ కండిషన్. అలా కాకుండా ఎనరోబిక్ కండిషన్ ఉందనుకోండి, అంటే ఆక్సిజన్ అవైలబిలిటీ లేదనుకోండి, ఇదే గ్లూకోజ్ కాస్త ఏం ఏర్పడుతుంది? పైరువేట్ గా ఏర్పడుతుంది. పైరువేట్ గా ఏర్పడేసేసి ఒకవేళ ఇదే హ్యూమన్స్ లో కనుక ఏర్పడింది అనుకోండి, మజిల్స్ లో కనుక ఉందనుకోండి, దిస్ కన్వర్ట్ యాజ్ అ లాక్టిక్ యాసిడ్. అలా కాకుండా ఇదే ఎనరోబిక్ కండిషన్స్ లో గ్లూకోజ్ కాస్త పైరువేట్ గా ఏర్పడి పైరువేట్ కాస్త మనకు ఇథనాల్ గా ఏర్పడుతుంది బై ద ప్రాసెస్ కాల్డ్ యాజ్ మనకు ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ చేసేది ఎవరు ఇక్కడ అంటే ఈస్ట్. సో ఇక్కడ మనకి లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈస్ట్ లో ఫెర్మెంటేషన్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఎంజైమ్ పేరు వచ్చేసేసి మనకి యాక్చువల్గా ఆల్కహాల్ డీహైడ్రోజినేస్. మనకు మజిల్స్ లోపల ఈ యొక్క లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ని ఏర్పరిచేటువంటి ఎంజైమ్ పేరు ఏంటంటే లాక్టేట్ డీహైడ్రోజినేస్. సో ఈ విధంగా స్పెషల్ గా మనకి యాక్చువల్గా ఎంజైమ్స్ అనేవి ఈ విధంగా వర్క్ అయ్యేసేసి ఫైనల్లీ వి గాట్ ది డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇవి అంటే ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు కొద్దిగా మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ అనేసి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎంజైమ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం వాడికి అవసరం. ఎంజైమ్స్ ఎంత పవర్ఫుల్ అని చెప్పడం ఇంటెన్షన్ కాబట్టి ఆ ఎంజైమ్ అంత పవర్ఫుల్ అని చెప్పడం కోసం, ఆ ఎంజైమ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం కోసం ఇనార్గానిక్ రియాక్షన్స్ తో లేదంటే ఎంజైమ్ లేకుండా రియాక్షన్స్ తో కంపేర్ చేసి తర్వాత రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఎంజైమ్స్ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, ఎంజైమ్ లేనప్పుడు ఎలా జరుగుతుందో చూసి బయాలజికల్ సిస్టమ్ లో ఇలాంటి ఎంజైమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద పాత్వేస్, లేదు అంటే దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద సైకిల్స్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే సమ్ టైమ్స్ ఎంజైమ్స్ అనేటివి ఇండివిజువల్ గా వర్క్ అవుతాయి. ఎంజైమ్స్ అనేటివి దే ఆర్ ప్రజెంట్ యాజ్ ఉంటే మనకి యాక్చువల్గా
సింపుల్గా ఉంటాయి, ఇండివిజువల్గా ఉంటాయి. లేదంటే కాంప్లెక్స్ ఎంజైమ్స్గా ఉంటాయి. అంటే బికాస్ ఆఫ్ దే హ్యావ్ ద సబ్ యూనిట్స్ అంటాం. సో ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెక్సోకైనేజ్ పైన రాసిన 10 రియాక్షన్స్లో ఒక్కొక్క రియాక్షన్ ఒక్కొక్క ఎంజైమే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే సబ్ యూనిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ ఆల్ఫా అనుకోండి, ఇది బీటా అనుకోండి, ఇది గామా అనుకోండి, ఇది డెల్టా అనుకోండి, ఇది గామా డెల్టా, లేదు అంటే ఎప్సిలాన్, ఇలా ఉంటాయి అనుకోండి. సో ఏ దట్ ఈస్ పర్ఫార్మింగ్ ద ఎక్స్ రియాక్షన్, బి ఫర్ ఆల్ బీటా పర్ఫార్మింగ్ ద వై, ఇది వచ్చేసేసి జెడ్ని చేస్తుంది, ఇది వచ్చేసేసి జెడ్ దీన్ని చేస్తుంది, ఇది వచ్చేసేసి మనకు ఎం చేస్తుంది అనుకోండి. దీస్ ఆర్ ది డిఫరెంట్ రియాక్షన్స్. ఒక్కొక్క రియాక్షన్ని ఒక్కొక్క ఎంజైమ్ చేయకుండా ఒకే ఎంజైమ్లో మల్టీ సబ్ యూనిట్స్ ఉండేసేసి మల్టీ సబ్ యూనిట్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క సబ్ యూనిట్ ఒక్కొక్క రియాక్షన్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ద కాంప్లెక్స్ ఎంజైమ్స్ అంటారు. సో ఈ విధంగా ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్క ఎంజైమ్ ఒక్కొక్క రియాక్షన్ అన్నా చేయొచ్చు. ఒకే ఎంజైమ్ అనే మెనీ రియాక్షన్స్ అని చేయొచ్చు. దిస్ పర్ఫార్మ్ ది మెనీ రియాక్షన్స్. వన్ ఎంజైమ్ దట్ పర్ఫార్మ్ ది మెనీ రియాక్షన్స్. ఆ ఎంజైమ్ అనేది కాంప్లెక్స్ ఎంజైమ్ ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి థింగ్. నెక్స్ట్ చూద్దాం. మనకు నిజంగా ఎంజైమ్స్ ఇంత పర్ఫార్మ్ చేస్తాయంటున్నాం కదా, ఏ విధంగా ఎంజైమ్స్ అనేటివి ఈ యొక్క హై రేట్స్ కెమికల్ కన్వర్షన్స్ చేస్తాయి.